మిథున రాశి. ఈరోజు మనం మిథున రాశి వారి గురించి మాట్లాడుకుందాము. మిథున రాశి వారు మీ జీవితం మారే 5 రోజుల ముందు ఈ వీడియో కనిపిస్తుంది. మీ పనులన్నీ పక్కకు పెట్టి వెంటనే ఈ వీడియో చూడండి. ఈ వీడియో కనుక అనుకోకుండా మీ కళ్ళ ముందు కనిపించిందంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలోనికి ఒక అదృశ్య శక్తి ప్రవేశించబోతుందనడానికి ఇది ఒక స్పష్టమైన గుర్తు. ఈ శక్తి అంటే వైకుంఠంలోనూ కైలాసంలోనూ ఉండే రూపం కాదు. ఇది ఈ సృష్టిని నడిపించే ఒక చైతన్యవంతమైన నిరాకరమైన మహత్తర శక్తి. ఈ విశ్వమంతా నిండి ఉన్న శక్తి ఇది. మన ఆలోచనలకు, కోరికలకు, కన్నీళ్లకు ప్రతిస్పందించే ఒక అద్భుతమైన ప్రకృతి శక్తి. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో మీ జీవితాన్ని మలుపు తిప్పడానికి సిద్ధంగా ఉన్న ఒక దైవిక పిలుపు. ఇది కేవలం యూట్యూబ్లో కనిపించే లక్షలాది వీడియోలలో ఒకటి కాదు. ఈ వీడియో కనుక ఇప్పుడు ఈ క్షణంలో అనుకోకుండా మీ కళ్ళ ముందు కనిపించిందంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలోనికి ఒక అదృశ్య శక్తి, ఒక మహత్తరమైన చైతన్యం ప్రవేశించడానికి సిద్ధంగా ఉందనడానికి ఇది ఒక స్పష్టమైన గుర్తు. ఈ విశ్వం మీతో మాట్లాడాలనుకుంటుంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న జవాబును మీకు ఇవ్వాలనుకుంటుంది. బహుశా మీరు ఎన్నోసార్లు దేవుణ్ణి ప్రార్థించి ఉంటారు. ఒంటరి గదులలో ఎవరికీ తెలియకుండా కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చి ఉంటారు. గుడికి వెళ్ళి మీ మనసులోని కోరికను దేవుని పాదాల దగ్గర పెట్టి ఇక నీదే భారం అని అప్పగించి ఉంటారు. మీ బాధను, మీ ఆవేదనను, మీ నిరీక్షణను ఎవరూ అర్థం చేసుకోవటం లేదని మీరు మదనపడి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఈ విశ్వం, ఈ అనంతమైన ప్రకృతి మీకు ప్రేమతో జవాబిస్తుంది. మీ ప్రార్థన విన్నాం, మీ కన్నీటిని చూసాం, మీ ఓపికను గమనించాం. ఇక నీ వంతు వచ్చింది. అయితే మీ చిరకాల కోరిక నెరవేరే ముందు విశ్వం మీకు కొన్ని సంకేతాలను పంపుతుంది. ఈ సంకేతాలు మీ విశ్వాన్ని పరీక్షించడానికి, మిమ్మల్ని మానసికంగా సిద్ధం చేయడానికి మరియు రాబోయే అదృష్టాన్ని అందుకునేందుకు మిమ్మల్ని సంసిద్ధులను చేయడానికి పంపే గుర్తులు. మీ కోరిక నిజంగా నెరవేరబోతుందో లేదో తెలుసుకోవడానికి విశ్వం పంపే ఈ 5 అద్భుతమైన సంకేతాలను రాబోయే కొద్ది రోజులు చాలా జాగ్రత్తగా, పూర్తి ఏకాగ్రతతో గమనించండి. మీ మనసును, మీ ఆత్మను తెరిచి ఉంచండి. అయితే ఈ రాశివారు సిద్ధంగా ఉన్నారా? ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందైతే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే థ్యాంక్స్ యూనివర్స్ అని కామెంట్ చేయండి. ఇక మీ జీవితం మారే 5 రోజుల ముందు విశ్వం ఎలాంటి సంకేతాలను పంపిస్తుందో కూడా తెలుసుకుందాము. అందులో మొదటి సంకేతం అకస్మాత్తుగా అడ్డంకులు, ఆటంకాలు రావటం. మీరు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు కోసం ప్రయత్నిస్తున్నప్పుడు, ఒక పెద్ద పని మొదలుపెట్టినప్పుడు, లేదా ఒక కొత్త దారిలో వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు ఉన్నట్లుండి మీ చుట్టూ అడ్డంకులు ఎక్కువ అవుతూ ఉంటాయి. మీరు ఎంతో నమ్మకంతో మొదలుపెట్టిన పనులు ఒక్కసారిగా ఆగిపోతాయి. మీకు సహాయం చేస్తామన్న మనుషులు ముఖం చాటేస్తారు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సంబంధాల పరంగా అంతా గందరగోళంగా అనిపిస్తుంది. ప్రపంచం మొత్తం మీకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతుందా అన్నంతగా పరిస్థితులు మారిపోతాయి. ఇది చూసి చాలామంది భయపడి, నేను తప్పుడు మార్గంలో వెళ్తున్నానేమో, అందుకే దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు అని వెనక్కి తగ్గిపోతారు. కానీ అసలు నిజం ఇది కాదు. ఇది శిక్ష కాదు. మీ దారి సరిపోయిందని, మీరు సరైన లక్ష్యం వైపే వెళ్తున్నారని విశ్వం మీకు ఇచ్చే ఒక బలమైన సంకేతం. ఈ అడ్డంకులు విశ్వం మీకు పెట్టే ఒక పరీక్ష. ఒక వజ్రాన్ని ప్రకాశవంతంగా మెరిపించాలంటే దాన్ని సానబెట్టాలి. ఒక బంగారాన్ని శుద్ధి చేయాలంటే దాన్ని నిప్పులో కాల్చాలి. అలాగే మీరు కోరుకున్న గొప్ప లక్ష్యాలను అందుకోవడానికి మీరు తగిన వారైనా, అంతటి శక్తి మీకు ఉందా అని విశ్వం మిమ్మల్ని పరీక్షిస్తుంది. ఈ కష్టాలను తట్టుకుని మీరు ధైర్యంగా మొక్కుకుని విశ్వంతో నిలబడగలిగితే, ఈ వ్యక్తి ఈ పరీక్షలో పాస్ అయ్యారు, ఈయన తన లక్ష్యం పట్ల నిజాయితీగా ఉన్నారు, ఇక ఈయన కోరుకున్నది ఇవ్వటంలో ఆలస్యం చేయకూడదు అని విశ్వం నిర్ణయించుకుంటుంది. కాబట్టి ఆటంకాలు ఎదురైనప్పుడు భయపడకండి. అది మీ విజయం దగ్గరలో ఉందనడానికి గుర్తుగా భావించి మరింత ధైర్యంగా ముందుకు సాగండి. ఇక రెండవ సంకేతం ఏమిటి అంటే పాత సంబంధాలు, పాత అలవాట్లు దూరం కావటం. మీ జీవితంలో ఒక కొత్త ఉజ్వలమైన అధ్యాయం మొదలయ్యే ముందు పాత అధ్యాయం ముగియాలి. ఈ క్రమంలో మీ జీవితం నుండి కొంతమంది వ్యక్తులు హఠాత్తుగా ఎలాంటి కారణం లేకుండా దూరమవుతారు. ఒకప్పుడు ప్రాణం అనుకున్న స్నేహితులు, ప్రతిరోజు మాట్లాడే బంధువులు, లేదా మీరు గాఢంగా ప్రేమించిన వ్యక్తి ఇప్పుడు మీకు దూరమవుతున్నట్టు అనిపిస్తుంది. వారి ప్రవర్తనలో మార్పు రావచ్చు, లేదా పరిస్థితులు మిమ్మల్ని విడదీయవచ్చు.
ఇది చూసి మీరు ఎంతో బాధపడతారు. నేను ఏం తప్పు చేశాను, నన్నెందుకు అందరూ వదిలేస్తూ ఉన్నారు అని కుమిలిపోతూ ఉంటారు. కానీ ఇది నష్టం కాదు, ఇది విశ్వం మీకోసం చేస్తున్న ఒక శుద్ధి ప్రక్రియ. మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని, మీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్న బంధాలను విశ్వం శుభ్రం చేస్తోంది. ఎందుకంటే మిమ్మల్ని ఒక ఉన్నతమైన కొత్త జీవితంలోనికి తీసుకువెళ్ళబోతున్నప్పుడు అక్కడ పాత వ్యక్తులు, పాత జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న బాధలు, పాత భయాలకు చోటు ఉండదు. మీ కొత్త ప్రయాణంలో మీతో పాటు రాలేని వారిని, మీ ఆనందాన్ని పంచుకోలేని వారిని విశ్వం సున్నితంగా పక్కకు తొలగించేస్తుంది. ఒక చెట్టు కొత్త ఆకులు వేయాలంటే పాత ఆకులను రాల్చక తప్పదు. అలాగే మీ జీవితంలోనికి కొత్త మంచి వ్యక్తులు రావాలంటే పాత సరిపోని సంబంధాలు దూరం అవ్వాలి. కాబట్టి ఏదైనా లేదా ఎవరైనా మిమ్మల్ని విడిచి వెళ్తే బాధపడకుండా అది మీకు మంచి జరగడానికే అని, మీకు ఒక కొత్త దారిని ఇవ్వడానికే అని బలంగా నమ్మండి. ఇక మూడవ సంకేతం ఏమిటి అంటే ఒకే సంకేతాలు పదే పదే కనిపించటం. విశ్వం మనతో అక్షరాల రూపంలో మాట్లాడదు, అది సంకేతాల రూపంలో మాట్లాడుతుంది. మీ కోరిక నెరవేరే ముందు మీకు ఒకే రకమైన సంకేతాలు పదే పదే కనిపిస్తాయి. ఉదాహరణకు మీరు గడియారం చూసిన ప్రతిసారి 11, 11, 22, 22 వంటి సమయాలు కనిపించటం, లేదా కార్ల నెంబరు ప్లేట్లపై 444, 777, 888 వంటి సంఖ్యలు తరచుగా కనిపించటం. అంతేకాదు, మీరు ఏదైనా సమస్య గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు రేడియోలో వచ్చే ఒక పాటలోని వాక్యం మీకు సమాధానంలా అనిపించటం, లేదా టీవీలో, సోషల్ మీడియాలో అద్భుతం, విజయం, కోరిక నెరవేరుతుంది వంటి పదాలు పదే పదే కనిపించటం జరుగుతుంది. ఇవి యాదృచ్ఛిక సంఘటనలు కావు, ఇది విశ్వం మీతో నేరుగా మాట్లాడుతున్న భాష. మేము నీతోనే ఉన్నాం, నీ వెంటే ఉన్నాం, ధైర్యంగా ఉండు, సిద్ధంగా ఉండు అని మీకు సందేశం పంపుతోంది. మీ అంతరాత్మలో విశ్వం సంభాషిస్తున్న అద్భుతమైన సమయం ఇది. మీ మనసులోని ఆలోచనలకు బయట ప్రపంచంలో ఇలాంటి సంకేతాలు కనిపించడానికి మధ్య ఉన్న సంబంధమే సింక్రనిసిటీ. మీ ఆలోచనలకు ప్రకృతి ప్రతిస్పందిస్తుందని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఇలాంటి సంకేతాలు కనిపించినప్పుడు ఒక్క క్షణం ఆగి మీ చుట్టూ ఉన్న దైవిక శక్తిని గుర్తించి దానికి మనసులో కృతజ్ఞతలు చెప్పండి. ఎందుకంటే మీ చుట్టూ అద్భుతాలు జరగడానికి రంగం సిద్ధమయ్యింది. ఇక నాలుగవ సంకేతం ఏమిటి అంటే తీవ్రమైన అలసట, శూన్యంగా అనిపించటం, కొంచెం అసౌకర్యం. ఇది వినడానికి వింతగా అనిపించవచ్చు, కానీ ఇది చాలా ముఖ్యమైన సంకేతం. విశ్వం మీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం చేయబోయే ముందు మీ శరీరం, మనసు రెండూ అలసిపోతాయి. మీరు ఎంత ప్రయత్నించినా, ఎంత పనిచేసినా ఇంకా ఏదో మిగిలిపోయిన భావన, ఒక రకమైన శూన్యం మిమ్మల్ని ఆవరిస్తుంది. రాత్రుళ్ళు సరిగ్గా నిద్ర పట్టకపోవచ్చు, లేదా అతిగా నిద్రపోవాలనిపించవచ్చు. ఎవరితోనూ మాట్లాడాలనిపించదు, ఒంటరిగా ఉండిపోవాలనిపిస్తుంది. అయితే ఈ అలసట, ఈ అసౌకర్యం ఒక ముఖ్యమైన సంకేతం. దీని అర్థం ఇప్పుడు నా శక్తి అంతా అయిపోయింది, నేను చేయగలిగినంత చేశాను, ఇక నుంచి ఈ బాధ్యతను విశ్వమే తీసుకుంటుంది అని మీరు సరెండర్ అవ్వడానికి ఇది ఒక గుర్తు. మీరు మీ కోరిక కోసం చేయగలిగిందంతా చేసేశారు, ప్రార్థించారు, ప్రయత్నించారు, కష్టపడ్డారు. ఇక దైవం రంగంలోనికి దిగింది. మీ పాత శక్తి అంతా ఖర్చయిపోయి కొత్త శక్తి మీలోనికి ప్రవేశించడానికి మీ శరీరం, మనసు సిద్ధమవుతున్న సమయం ఇది. ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారే ముందు అది తన గూటులో నిశ్శబ్దంగా, నిశ్చలంగా ఉండిపోతుంది. బయటకు అది బలహీనంగా అనిపించినా లోపల ఒక మహత్తర పరివర్తన జరుగుతూ ఉంటుంది. మీ పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా పోరాటం ఆపి ప్రశాంతంగా ఉండి జరగబోయే మంచిని విశ్వసించటం. ఇక ఐదవ సంకేతం ఏమిటి అంటే లోపల తెలియని నమ్మకం, కారణం లేని ప్రశాంతత. ఇదే అన్నిటికంటే ముఖ్యమైన మరియు చివరి సంకేతం. మీ జీవితంలో ఏదో గొప్ప విషయం, ఒక అద్భుతం జరగబోతుందని మీ లోపలి నుండి ఒక గట్టి నమ్మకం కలుగుతుంది. బయట పరిస్థితులు ఎంత గందరగోళంగా ఉన్నా, ఎంత నిరాశగా అనిపించినా మీ మనసు మాత్రం అద్భుతమైన ప్రశాంతతతో నిండి ఉంటుంది. పెద్ద కారణం ఏదీ లేకపోయినా అంతా సర్దుకుంటుంది. ఇప్పుడు ఏదో మంచి జరగబోతుంది అని లోపలి నుండి ఒక బలమైన భావన, ఒక ధైర్యము వస్తుంది.
మీ స్నేహితులు బంధువులు మిమ్మల్ని చూసి ఇంత జరుగుతున్నా నువ్వెలా ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు అని ఆశ్చర్యపోవచ్చు. ఇదే అసలైన అంతిమ సంకేతం. మీ కోరికను విశ్వం తన చేతుల్లోనికి తీసుకుందని, అది నెరవేరటం ఖాయమని మీ ఆత్మకు తెలిసిపోయింది. ఆ సమాచారాన్ని అది మీకు ఈ ప్రశాంతత రూపంలో అందిస్తుంది. ఎంతకాలం నువ్వు కష్టపడ్డావు, ఇప్పుడు విశ్రాంతి తీసుకో, ఇక నా వంతు వచ్చింది అని మీ ఆత్మ ద్వారా విశ్వం మీతో చెప్తుంది. ఈ నమ్మకం మీ మనసులో స్థిరపడిన తర్వాత మీరు ఇక దేని గురించి ఆందోళన చెందరు. ఈ 5 సంకేతాలలో మీరు కనీసం 2 లేదా 3 సంకేతాలను ఇప్పటికే అనుభవించినట్లయితే సంతోషించండి. విశ్వం మీకోసం పనిచేయటం మొదలుపెట్టిందని, మీ కోరిక నెరవేరే సమయం ఆసన్నమైందని అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు చేయవలసినవి 3 ముఖ్యమైన పనులు ఉన్నాయి. మీరు రోజుకు కనీసం 5 నుండి 10 నిమిషాలు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చొని మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి. మీతో మీరు మాట్లాడుకోండి. మీ ఆత్మతో కనెక్ట్ అవ్వండి. మీకు ఉన్న ప్రతి చిన్న విషయానికి ఈ సంకేతాలను పంపుతున్నందుకు విశ్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పండి. కృతజ్ఞత అనేది ఒక అయస్కాంతం లాంటిది. అది మరిన్ని మంచి విషయాలను మీ జీవితంలోనికి ఆకర్షిస్తుంది. పరిస్థితులు గందరగోళంగా ఉన్న మీ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి. కళ్లకు కనిపించని దాన్ని హృదయంతో చూడగలగటమే నిజమైన విశ్వాసం. మీరు విశ్వాసం ఉంచారు, మీరు కష్టపడ్డారు, మీరు ఆశను వదులుకోలేదు. అందుకే ఇప్పుడు మీ కోరిక నెరవేరబోతోంది. నువ్వు సిద్ధంగా ఉన్నావు. ఇక నీ కథను, నీ జీవితాన్ని మార్చే సమయం వచ్చింది అని విశ్వం చెప్తోంది. మీరు ఈ మార్పుకు సిద్ధంగా ఉంటే ఈ వీడియో చూస్తున్న మీరు విశ్వానికి మీ అనుమతిని తెలియజేయండి. కామెంట్స్లో థ్యాంక్స్ యూనివర్స్ అని రాయండి. జ్యోతిష్య శాస్త్ర సాగరంలో ప్రతి రాశికి కొన్ని ప్రత్యేకమైన గుణగణాలు, యోగాలు మరియు సవాళ్లు ఉంటాయి. కొన్ని రాశుల వారికి అపారమైన ధనయోగం ఉంటే మరికొందరికి అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అయితే కొన్ని రాశుల వారి జాతకంలో ఒక విచిత్రమైన కానీ అత్యంత తీవ్రమైన సమస్య పొంచి ఉంటుంది. అదే రహస్య శత్రువులు. ఆ శత్రువులు ఎవరో పరాయి వారు కాదు, ఎక్కడో దూరాన ఉన్నవారు కాదు. వారు మన చుట్టూనే, మన ఇంట్లోనే, మన బంధుమిత్రుల రూపంలోనే ఉంటారు. ఈ విషయం వినడానికి ఆశ్చర్యంగా, నమ్మశక్యంగా లేకపోయినా ఇది ఒక కఠోర వాస్తవం. ఈ రాశివారు సాధారణంగా చాలా శక్తివంతులు, ధైర్యవంతులు మరియు నాయకత్వ లక్షణాలు కలిగినవారు. వారి మనసులో ఏదీ దాచుకోలేరు, కల్మషం ఉండదు. ఏది అనిపిస్తే అది నిర్మొహమాటంగా ముఖం మీదే చెప్పేస్తారు. వారి దృష్టిలో ఇది నిజాయితీ, స్పష్టత. కానీ ఎదుటివారికి ఇది అహంకారంగా, అవమానకరంగా మరియు కఠినంగా అనిపించవచ్చు. ఉదాహరణకు, ఒక కుటుంబ వేడుకలో అందరూ కలిసి ఉన్నప్పుడు ఈ రాశికి చెందిన వ్యక్తి తమ బంధువు వేసుకున్న బట్టల గురించి కానీ, వారు తీసుకున్న ఒక నిర్ణయం గురించి కానీ, ఇదేం బాగోలేదు, నువ్వు అలా చేసి ఉండాల్సింది కాదు అని అందరి ముందు అనేయచ్చు. ఆ మాట అనేటప్పుడు వారి ఉద్దేశం చెడు కాకపోవచ్చు, కేవలం తమ అభిప్రాయాన్ని చెప్పాలనే తపన మాత్రమే ఉండొచ్చు. ఆ తర్వాత 5 నిమిషాలకే వారు ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయి ఏమీ జరగనట్లుగా అవతలి వ్యక్తితో ప్రేమగా మాట్లాడతారు. కానీ మాటల తూటాలకు గాయపడిన అవతలి వ్యక్తి మనసు మాత్రం అంత తేలికగా దానిని మర్చిపోలేదు. అందరి ముందు తనను తక్కువ చేశారనే భావన, అవమాన భారం వారి గుండెల్లో ఒక ముల్లులా గుచ్చుకుంటుంది. అది పైకి కనిపించని ఒక గాయంగా మారి నెమ్మదిగా పగగా రూపాంతరం చెందుతుంది. ఆ క్షణం నుండి వారు పైకి నవ్వుతూ ఎప్పటిలాగే స్నేహంగా మెలిగినప్పటికీ లోపల మాత్రం సరైన సమయం కోసం, ప్రతీకారం తీర్చుకునే అవకాశం కోసం ఎదురు చూసే రహస్య శత్రువుగా మారిపోతారు. ఈ రహస్య శత్రువులు అత్యంత ప్రమాదకరమైన వారు. ఎందుకంటే బయటి శత్రువుతో పోరాడడానికి మనకు ఒక ప్రణాళిక ఉంటుంది. వారి బలాబలాలు అంచనా వేయగలం. కానీ మనతోనే ఉంటూ మన మంచినే కోరుకున్నట్లుగా నటించే ఈ గుప్త శత్రువులను గుర్తించడం బ్రహ్మదేవుడికి కూడా కష్టమే. వారు మీ బలాలు, బలహీనతలు, మీ కుటుంబ రహస్యాలు, మీ ఆర్థిక పరిస్థితి, మీ వ్యాపార వ్యూహాలు అన్నీ తెలిసిన వారై ఉంటారు. వారు చాప కింద నీరులా చాలా నెమ్మదిగా, మీకు ఏమాత్రం అనుమానం రాకుండా మీ పతనానికి పునాదులు వేస్తారు. ఉదాహరణకు, మీ దగ్గరి బంధువు ఒకరు, బాబాయ్ నాకు ఏ ఉద్యోగం లేదు, చాలా కష్టాల్లో ఉన్నాను, దయచేసి మీ వ్యాపారంలో ఏదైనా చిన్న పని ఇప్పించు, నీకు చేదోడు వాదోడుగా ఉంటాను,
పని కూడా నేర్చుకుంటాను అని కన్నీళ్లతో మిమ్మల్ని ఆశ్రయించవచ్చు. వారి దీన స్థితిని చూసి జాలిపడిన మీరు వారిని నమ్మి మీ వ్యాపారంలో చేర్చుకుంటారు. మొదట్లో వారు చాలా కష్టపడి పనిచేస్తున్నట్లు, మీకు అత్యంత విధేయులుగా ఉంటున్నట్లుగా నటిస్తారు. మీ నమ్మకాన్ని పూర్తిగా చొరగొంటారు. ఆ తర్వాతే వారి అసలు స్వరూపం బయటపడుతుంది. నెమ్మదిగా వ్యాపారంలోని కీలకమైన సమాచారాన్ని దొంగిలించటము, ఖాతాలలో చిన్నగా అవకతవకలు చేయటం, మీ గురించి ఇతర భాగస్వాములకు లేదా ఖాతాదారులకు చెడుగా చెప్పి అపోహలు సృష్టించటం వంటివి చేస్తారు. మీరు తేరుకుని అసలు విషయం గ్రహించేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. మిమ్మల్ని ఆర్థికంగా, సామాజికంగా పూర్తిగా దెబ్బతీసి మీ పతనాన్ని కళ్ళారా చూసే వరకు వారికి శాంతి ఉండదు. వారి మనసులోని పగ చల్లారదు. కాబట్టి ఈ రాశివారు తమ కోపాన్ని, దుడుకుడుతనాన్ని, దుడుకుడు స్వభావాన్ని, మాట తీరును అదుపులో ఉంచుకోవటం అత్యవసరం. ఎదుటివారితో మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించాలి. నేను అనే మాట ఎదుటివారిని ఎలా ప్రభావితం చేస్తుంది అని విశ్లేషించుకోవాలి. అనవసరమైన వాదనలకు, గొడవలకు దూరంగా ఉండటం నేర్చుకోవాలి. మీదే తప్పని తెలిస్తే అహంకారాన్ని పక్కన పెట్టి క్షమాపణ అడగడానికి వెనుకాడకూడదు. దీనివల్ల సంబంధాలు నిలబడటమే కాకుండా శత్రువులు ఏర్పడే అవకాశమే ఉండదు. ఒకవేళ ఇప్పటికే శత్రువులు ఏర్పడితే వారిని గురించి, వారి ప్రభావం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవటం చాలా ముఖ్యం. దీనికి కొన్ని సులభమైన కానీ అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక పరిహారాలు ఉన్నాయి. ఈ పరిహారాలు పాటించడానికి పెద్దగా ఖర్చు చేయవలసిన పని లేదు. ఆడంబరాలకు పోనవసరం లేదు. కావాల్సిందల్లా దృఢమైన నమ్మకం మరియు మనోధైర్యం. నాకేదో అయిపోతుంది, నన్ను ఎవరో ఏదో చేసేస్తారు అనే భయాన్ని ముందుగా మనసులో నుంచి తీసివేయాలి. నాకు ఏమీ కాదు, దైవం నాకు అండగా ఉంది అని మిమ్మల్ని మీరు మానసికంగా బలంగా తయారు చేసుకోవాలి. మీ సంకల్ప బలం ఎంత దృఢంగా ఉంటే ఏ ప్రతికూల శక్తి మిమ్మల్ని తాకలేదు. ఇంట్లో అనవసరమైన ఆర్భాటాలు లేకుండా నిశ్శబ్దంగా భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవటం ఉత్తమం.